సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే నా దగ్గర ఉంది, 4080 సూపర్. సో దీంట్లో ఏంటి అంత స్పెషల్ అంటే మన బ్లాక్ మైత్ ఒక గేమ్ అయితే ఉంది కదా, సో ఆ థీమ్తో ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే లాంచ్ చేశారనమాట. సో బ్రాండ్ వచ్చేసి కలర్ఫుల్. సో దాంట్లో ఐ గేమ్ అని ఉంది కదా, సో ఆ గ్రాఫిక్ కార్డ్ అయితే మనం తీసుకున్నాం. సో దాంట్లో ఏంటి ఆ స్పెషల్, ఆ థీమ్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. సో దానికన్నా ముందు ఒకసారి బాక్స్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో గ్రాఫిక్ కార్డ్ పైన చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఐ గేమ్ అని బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మొత్తం థీమ్ ఉకాంగ్ కాబట్టి ఉకాంగ్ పోస్టర్ అయితే ఒకటి మనకి ఇక్కడ వేశారు. సో ఇది బేసికల్లీ 4080 సూపర్ కాబట్టి 16GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది అనమాట మనకి. దీనికి VRAM 16GB అయితే ఉంటుంది. సో ఫ్రంట్ అయితే ఎలా ఉంది, సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఉకాంగ్ థీమ్ ఉంటుందని చెప్పేసి ఎలా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఐ గేమ్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది కదా, సో దాని గురించి అయితే చూపించారు. అండ్ ఉకాంగ్ థీమ్ రెడ్ కలర్లో ఒక సర్కిల్ ఎలా అయితే ఉంటుంది అనేది చూపించారు. సో చూద్దాం, మనది విజువల్గా ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకు అర్థమవుతుంది. అన్బాక్స్ అయితే చేద్దాం. సో బాక్స్ మొత్తం ఇలా ప్లెయిన్గా అయితే ఉంది. సో ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఐ గేమ్ అని ఒక చిన్న కార్డ్ లాగా అయితే వచ్చింది. సో దీని లోపల చూసుకుంటే కనుక అసెంబుల్ చేసుకోవడానికి గ్లౌస్ అయితే ఇచ్చారు. అండ్ క్విక్ గైడ్ అయితే ఒకటి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్క్రూ చేయడానికి అయితే స్క్రూకి సంబంధించింది అయితే ఇచ్చారు. సో 2 types ఆఫ్ స్క్రూ అలాంగ్ విత్ స్క్రూ డ్రైవర్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు, మనం గ్రాఫిక్ కార్డ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో గ్రాఫిక్ కార్డ్ బయట తీస్తాం. సో గ్రాఫిక్ కార్డ్ అయితే చాలా హెవీ అయితే ఉంది, చూసుకోవచ్చు. చాలా అయితే హెవీ ఉంది, మోయడం కూడా చాలా వెయిట్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఉకాంగ్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ చేశారు. సో మొత్తం కూడా టెక్స్చర్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా 3D ఎంబోజ్డ్ టెక్స్చర్ అన్నమాట. చూసుకోవచ్చు, మనకు మొత్తం 3 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. సో మధ్యలో ఉండే ఫ్యాన్కి ఏంటంటే మనకి రెడ్ కలర్ రింగ్ అయితే వస్తుంది అనమాట. సో గేమ్ థీమ్లో అయితే ఉంటుందని అన్నారు. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అయితే ఒకసారి అది చూద్దాం. అండ్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే కనుక 3 డిస్ప్లే పోర్ట్స్ అండ్ 1 HDMI పోర్ట్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ టర్బో ఆన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్విచ్ కూడా ఉంది, టర్బో అండ్ నార్మల్ మోడ్ స్విచ్ చేయడానికి అయితే. సో ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మన విశాల్ పెరిఫెరల్స్ అండ్ విశాల్ కాంప్యూటెక్ 2 స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే కనుక vishalperipherals.com మన వెబ్సైట్లో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి విజిట్ చేసి ఆర్డర్ అయితే చేసేసాను.